మనిషి యంత్రాన్ని తయారు చేయగలడు, యంత్రంలా పని చేయగలడు. అంతేకాదు యంత్రాలు చదవగలడు. రోజుల తరబడి, నెలల తరబడి కఠోర పూజలు, యాగాలు చేసి అతీంద్రియ శక్తులను సంపాదించగలడు. అరుంధతి సినిమాలో చూపించినట్టుగా అఘోరాగా కూడా మారగలడు. అయితే సాధువు అంటే ఎవరు? వారు ఎలా ఉంటారు? ఎక్కడుంటారు? మరీ ప్రత్యేకంగా నాగసాధువు అంటే ఎవరు తెలుసుకుందాం. సాధువు అనేది సంస్కృత పదం. స్త్రీని సాధ్వి, సాధ్వినే అంటారు. పురుషుడిని సాధు అని అంటారు. హిందుత్వం, క్రైస్తవ, జైన మతంలో వీరిని అత్యంత పవిత్రమైన వ్యక్తులుగా గుర్తిస్తారు. భగవంతుడికి అత్యంత దగ్గరగా ఉన్నవారిని విశ్వసిస్తారు. వీరిలోనే కొందరిని సన్యాసి, వైరాగి, యోగి అని కూడా చెప్పుకుంటారు. నాగసాధువులు అంటే ఎవరు? నాగసాధువుల గురించి తెలుసుకుంటుంటే ఉళ్లంతా చెమటలు పడతాయి. ఆ పరమశివుడిని చూసినా కలగని భయం. ఏకాంత ప్రదేశంలో గనక ఈ నాగసాధువును ఒంటరిగా చూస్తే నోట మాట రాకుండా కొన్ని క్షణాల పాటు ఊపిరి బిగపట్టుకొని శిలా విగ్రహంలా నిలబడిపోతారంటే నమ్మి తీరాల్సిందే. కొన్ని గ్రంథాలు, పురాణ గాథల ఆధారంగా చూసుకున్నట్టయితే నాగసాధువులు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా తమ జీవన శైలిని సాగిస్తుంటారు. ఏళ్ల తరబడి అన్నపానీయాలు లేకుండా ఊపిరి తీసుకుంటుంటారు. ఇంకా చెప్పాలంటే గాలి కూడా చొరబడలేని అత్యంత భయానకమైన గృహాల్లో గాలినే ఆహారంగా తీసుకుంటూ నివసిస్తుంటారు. ఏ ప్రదేశంలో ఉంటారో కూడా కనిపెట్టడం ఎంతో అసాధ్యమని చెప్పాలి. నాగసాధువుగా మారాలంటే భౌతికంగా అసాధ్యమే. కనీసం 10 ఏళ్లపాటు తీవ్రమైన కృషి చేయాలి. ఇంకా కొన్ని సందర్భాల్లో ఒక వ్యక్తి నాగసాధువుగా మారటానికి 20 నుండి 30 సంవత్సరాల సమయం పడుతుందంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఏళ్ల తరబడి స్నానాలు చేయనప్పటికీ వీరి శరీరం ఎంతో కాంతివంతంగా, ముఖం ఎంతో తేజస్సుగా కనిపించటానికి ప్రధాన కారణం భస్మం. ఇది తమ శరీరాన్ని సురక్షితంగా ఉంచుతుంది. ఈ భస్మం నాగసాధువులకు రెండవ చర్మంగా చర్చించుకుంటారు. అదొక్కటే కాదు, మిగతా శివభక్తులు కూడా శివభగవాను యొక్క రూపాన్ని రూపొందించటానికి తమ శరీరానికి బూడిద రాసుకుంటారు. శివుని రూపంలో భావించుకుంటూ ఆయనకు గౌరవం ఇస్తారు. నాగసాధువులు నగ్నంగా కనిపిస్తుంటారు. అయితే కాలక్రమేణా కొందరు నాగసాధువులు మాత్రం సామాన్య ప్రజలు వీరిని చూసి భయపడకూడదనే ఉద్దేశంతో లంగోటా ధరించటం ప్రారంభించారు. ఇది వారి ఆచారానికి విరుద్ధం కాదు. ఒంటికాలు మీద గంటల తరబడి జపం చేస్తూ మనోనేత్రం ద్వారా ఏం జరుగుతుందో తెలుసుకునే శక్తి నాగసాధువులకు ఉంటుంది. ప్రాణాపాయ స్థితిలో ఎవరైనా తమకు చేరువలో ఉంటే మెరుపులా వచ్చి వారిని ఆదుకుంటారని ఎన్నో చోట్ల విన్నాం. ఒంటిమీద నూలుపోగు లేకుండా శరీరమంతా విభూతితో ఒక విచిత్రమైన వ్యవహార శైలిలో నాగసాధువులు కనిపిస్తారు. పరమశివుడి పవిత్రమైన రూపంలో కనిపించే ఈ నాగసాధువులను ఆయన అనుగ్రహం పొందినవారిగా ప్రతిరూపంగా భావిస్తారు. నాగసాధువులు వైదిక వ్యతిరేక ఆక్రమణకు, అత్యంత దారుణాలకి పాల్పడిన వారిపై ఎంతో క్రూరంగా పోరాడారు. నాగసాధువుల యొక్క ఆయుధాలు త్రిశూలాలు, తల్వార్లు, గదాలు, తీరు ధనుష్ మరియు మందిరాలను రక్షించటానికి ఆయుధం వాడటంలో పలు నైపుణ్యాలను నేర్చుకున్నారు. మొఘలుల కాలంలో ఆ పరమశివుడి ఆలయాలను రక్షించారు. ఆ కాలంలో మన హిందూ దేవాలయాలను, వాటి నిర్మాణాలను అవహేళన చేసేందుకు స్థాపించబడ్డ ఔరంగజేబుకు సంబంధించినటువంటి ముస్లింల ప్రత్యేక సైన్యం 100 సార్లు ఓడిపోయింది. దీనికి ప్రత్యక్షంగా, పరోక్షంగానూ పోరాడి అత్యంత దారుణంగా చంపింది నాగసాధువులే. సనాతన ధర్మంలో ఈ నాగసాధువుల పాత్ర ఎంతో కీలకమని చెప్పాలి. ప్రతి ఒక్కరూ వీరి గురించి తప్పక తెలుసుకుంటే మన హిందూ సంప్రదాయాల గురించి, ఆచారాల గురించి, నిబద్ధత, దైవభక్తి, పరమశివుడి అనుగ్రహం పొందటం ఎలా అనే విషయాల పట్ల మాత్రమే కాకుండా వివిధ మత ఆచారాలు, వారి జీవనశైలి, మనిషి పుట్టుక, చావుల గురించి ఎంతో క్షుణ్ణంగా అవగాహన కలుగుతోంది. అంతేకాదు హిందూ ధర్మాన్ని కాపాడేందుకు ఎంతటి మహాయుద్ధాన్నైనా ఎదుర్కోగల శక్తి కేవలం ఈ నాగసాధువులకే ఉంది. మతాన్ని రక్షిస్తూ ప్రచారం చేస్తుండటమే వీరి ముఖ్య ఉద్దేశం. 8వ శతాబ్దంలో ఆదిగురు శంకరాచార్యులు ఈ సంప్రదాయాన్ని ప్రారంభించారు. ఎదుట యుద్ధం చేయాల్సి వస్తే ఒక్కరిగా కనిపించిన నాగసాధువులు క్షణాల్లో వందల వేల లక్షలుగా అవతరిస్తారు. మహాకుంభమేళాలో ఈ నాగసాధువులే ప్రత్యేక ఆకర్షణ. లక్షల్లో తరలివచ్చే ఈ నాగసాధువులు ఒకే ఆకారంలో, అంటే ఒంటి నిండా విభూతి రాసుకొని, బొట్టు కాటుక పెట్టుకొని, మెడలో ఒక మాల, పొడవాటి జుట్టును 5 సార్లు తిప్పి ఒక కొప్పులాగా పెట్టుకుంటారు. చేతిలో త్రిశూలం, ఢమురకం, కమండలం లాంటివి కలిగి ఉంటారు. ఇచ్ఛాశక్తి వీరి మనోబలం. మహాకుంభమేళాకు నాగసాధువులు ఎందుకు వస్తారనేది చాలా మందికి తెలియని విషయం.
వారు తమ భక్తిని వ్యక్తపరచడానికి, తమ యొక్క సాధనలను మరికొంతకాలం అలాగే కొనసాగించటానికి వస్తారు. మహాకుంభమేళాకు వారు రావటం, పుణ్యస్నానాలు చేయడం, అక్కడ పూజలు చేయటం వల్ల, అదే కుంభమేళాకు సామాన్య ప్రజలు వెళ్ళటం, పుణ్యస్నానాలు చేయటం వల్ల తెలిసో తెలియకో అత్యంత సర్వసాధారణ జీవన శైలిలో చేసిన పాపాలను కడిగేసుకున్నట్టుగా ప్రజలు భావిస్తారు.